థ్యాంక్ యూ సత్య. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. సో ఒక్కొక్కటిగా స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. సో ఎక్కడికక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముళ్ళకంచెలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల దగ్గర. ఈసారి అత్యంత ఎక్కువ శాతం పోస్టల్ బ్యాలెట్లు పోలైంది ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్తున్నారు. 17,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో సో ఈసారి అందరి చూపు కూడా పోస్టల్ బ్యాలెట్లపైనే ఉంది. సో ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ల అంశంపై విపరీతంగా కంగారు ప్రదర్శిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో పూర్ణ అప్డేట్స్ ఏంటి? విజయచంద్రగా కొన్ని రోజులుగా ఈవీఎంలు ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్న ఈవీఎంలో మొత్తం కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ముందుగా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి మొత్తం కూడా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అయితే కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అటు పార్లమెంట్కి సంబంధించిన కౌంటింగ్ కూడా మొత్తం కూడా ప్రారంభమైంది. తెల్లవారుజామున 5 గంటలకే ఏజెంట్లు అందరూ కూడా అన్ని వివిధ పార్టీల ఏజెంట్లు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరందరూ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ పార్లమెంట్కి సపరేట్గానే అటు అసెంబ్లీకి సపరేట్గా కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం కూడా ఈ ఫలితాలు మ్యాక్సిమం 2:30-3 గంటలకల్లా ఈ ఫలితాలు ఎక్కువ శాతం వచ్చే విధంగా కౌంటింగ్ సంబంధించిన ఏర్పాటు మొత్తం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా దాదాపు 21 రౌండ్లో మొత్తం కూడా మించి లేవు. ఆ 21 రౌండ్స్లోనే మొత్తం దాదాపు అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక మ్యాక్సిమం అంటే 18 నుంచి 21, 23 వరకు ఉన్నాయి రౌండ్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సరిగ్గా 2:30 3 గంటలకల్లా అయితే తుది ఫలితం కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే అభ్యర్థులు కూడా అందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని వాళ్ళ యొక్క ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్నితో పాటు మిగిలిన ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా దగ్గరుండి వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే కొన్ని ఫెసిలిటీస్ మాత్రం నామాత్రంగా ప్రొవైడ్ చేశారని చెప్పి ఏజెంట్లు కొంత నిరాశ వ్యక్తపరుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కానీ ఇక్కడికి వచ్చిన వారికి ఏమన్నా మంచినీరు టిఫిన్స్ లాంటివి కూడా ఇక్కడ సరైన రీతిలో ఏర్పాటు చేయలేదని చెప్పి కొంత ఆగ్రహం అయితే ఏజెన్సీ అయితే వ్యక్తపరుస్తారు. ముందు వాటన్నిటికంటే ప్రధానంగా వాళ్ళ దృష్టాంతా కూడా కౌంటింగ్ మీద కాన్సన్ట్రేషన్ కావడంతో మొత్తం కూడా ఏజెంట్లంతా కూడా ఉదయం నుంచే అంటే ఉదయం 6 గంటలకల్లా మొత్తం కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. సరిగ్గా 8 గంటలకి మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ చేశారు. మరో 8:30 అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అయితే ఏదైతే ఉందో అది కూడా ప్రారంభించేందుకు కూడా మొత్తం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అంటే ఇప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్స్లో ఉన్న ఈవీఎంలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తం కూడా ఎవరైతే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అలాగే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ సీల్స్ అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది. సైమల్టేనియస్గా ఇటు పక్క ఏమో ఈ పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా మరో పక్క అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంల కౌంటింగ్ మొత్తం కూడా ఒకేసారి ప్రక్రియ కొనసాగే విధంగా మొత్తం ఇక్కడ ఒక కార్యాచరణ అయితే రూపొందించుకోవడం జరిగింది. అయితే మొత్తం ఫలితాలు మ్యాక్సిమం 6 గంటలకల్లా ఏదైతే అభ్యర్థులు డిక్లరేషన్ ఇచ్చే ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ పూర్ణ.